మన దేశంలో చాలా మిస్టరీ ప్లేస్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఎప్పటికీ సాల్వ్ కాని రహస్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో గుప్తనిధులు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. అంతేకాదు కొన్ని దేవాలయాల్లో కొనసాగే వింతలు, ఆచారాలు, సాంప్రదాయాలతో అవి మిస్టరీగా మారిపోతున్నాయి. అయితే ఆ కోవలోకి వచ్చే ఓ టెంపుల్ కొన్ని దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ దేవాలయంలో దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు, అక్కడ ఎవ్వరూ మాట్లాడలేరు, అందరూ మౌనంగానే ఉంటారు. ఇక ఈ ఆలయ పూజారులు దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్ళకి, నోటికి గంతలు కట్టుకుంటారు. భక్తుల కళ్ళకు సైతం గంతలు కట్టి నోటికి కూడా అడ్డంగా గుడ్డ కడతారు. అయితే ఈ మిస్టరీ వెనుక ఓ పెద్ద పౌరాణిక గాథే ఉంది. ఈ మిస్టరీ టెంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో ఉన్న వాన్ గ్రామంలో ఉంది. 8500 అడుగుల ఎత్తైన మంచుకొండలు, పచ్చని లోయల మధ్య ఉన్న లాతు దేవత మందిరం అది. ఇది చమోలి జిల్లాలో దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటారు. ఆయనే ఇక్కడి ప్రజలు కొలిచే లాతు దేవత. లాతు దేవతను నందాదేవి సోదరుడిగా పరిగణిస్తారు. నందాదేవి మాతను ఉత్తరాఖండ్ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే లాతు దేవత తలపై ఉండే అత్యంత ప్రకాశవంతమైన రత్నం కాంతిని ఎవరైనా చూస్తే కళ్ళు పోతాయని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు, నోటికి గంతలు కడతారు. దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. దీంతో ఇక్కడ దేవుడు తమ భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. ఇక దీంతో పాటు ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉండదు. కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ సమయంలో భక్తులంతా దూరం నుంచే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఆలయ అర్చకులందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు. ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతి చండికా స్తోత్రం జపిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఈ రోజున నందాదేవి రాజ్ జాత్ యాత్రలో భాగంగా పెద్ద జాతర జరుగుతుంది. దేవత తన సోదరి నందాదేవిని పలకరిస్తుందని నమ్ముతారు. పూజలో పువ్వులు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. కళ్ళకు గంతలు కట్టుకుని పూజ చేయటం అనేది పూజారికి దైవంపై ఉన్న అచంచల విశ్వాసానికి చిహ్నం. ఇక దేవాలయాల పురాణ గాథల విషయానికి వస్తే, లాతు దేవత గర్హ్వాల్ ప్రాంతంలో పూజించే దేవత నందాదేవి సోదరుడు. లాతు దేవత నందాదేవికి సైన్యాధ్యక్షుడిగా ఉండేవారట. ఒకసారి ఆయన తన సోదరి ఊరేగింపులో భాగంగా వాన్ గ్రామంలో రాత్రి బస చేశారు. అక్కడ ఒక వృద్ధ మహిళ ఆయనకు నీరిచ్చింది. కానీ అక్కడ 2 కుండలున్నాయి. అందులో ఒకటి నీటితో, మరొకటి స్థానిక మద్యంతో ఉంది. అయితే లాతు దేవత నీటికి బదులుగా మద్యం తాగారట. ఈ తప్పుకు శిక్షగా అతను శాశ్వతంగా ఆ గ్రామంలోనే ఉండిపోయారట. మరో పురాణం ప్రకారం లాతు దేవత వాన్ ప్రాంతంలో జ్ఞానోదయం పొందిన ఒక సంచార సన్యాసి. ఆయన ఒక ఆధ్యాత్మిక శక్తిని గుర్తించిన గ్రామస్తులు ఆయన్ని దేవతగా పూజించడం మొదలుపెట్టారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ మిస్టరీ దేవాలయానికి చేరుకోవటం కూడా పెద్ద సాహసయాత్రగానే చెప్పుకోవాలి. రిషికేశ్ వెళ్లి అక్కడి నుంచి అలకనంద, మందాకిని నదుల సంగమ స్థలంలో ఉన్న కర్ణప్రయాగ్కు షేర్ ట్యాక్సీలో లేదా బస్సులో వెళ్ళాలి. ఈ ప్రయాణానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. కర్ణప్రయాగ్ నుంచి లాతు దేవత ఆలయం ఉన్న వాన్ గ్రామం వరకు దాదాపుగా 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ పూర్తి చేసేందుకు సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.